హైదరాబాద్ మియాపూర్ లో హైడ్రా బిగ్ ఆపరేషన్ చేపట్టి 3000 కోట్ల రూపాయలకు పైగా విలువైనటువంటి ప్రభుత్వ భూమిని కాపాడింది. రంగారెడ్డి జిల్లా మియాపూర్ విలేజ్ ని మక్తా మహబూబ్పేటలోని కబ్జా నుంచి భూమిని విడిపించింది. ప్రజావాణిలో ఫిర్యాదు ఆధారంగా యాక్షన్ లోకి దిగిన హైడ్రా సర్వే నంబర్ 44లోని 15 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని కాపాడింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో గతంలోనే 5 ఎకరాలు హైడ్రా స్వాధీనం చేసుకుంది. ఇక ఆ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాముడు అందిస్తారు. రాముడు, నగరంలో మరొకసారి భారీగా ఉన్నటువంటి భూమి కబ్జానంతా కూడా హైడ్రా తొలగించింది. దీని విలువ దాదాపు 3000 కోట్లు ఉంటుందని వాళ్ళు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ఇటీవల కాలంలో ఎక్కడికక్కడ కబ్జాలకు గురైనటువంటి రోడ్లు కానీ, పార్కులు కానీ, ఇతర ప్రభుత్వ విభాగాలకు సంబంధించినటువంటి స్థలాలపైన హైడ్రా పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టింది. ఎవరైనా ఫిర్యాదు చేశారంటే చాలు వాటిని పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అవసరమైతే కొన్ని అంశాల్లో కోర్టు కేసులు ఉన్నా వాటిని ఫోర్జరీ డాక్యుమెంట్స్ కారణంగానే కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. దానిపైన ఇప్పటికే పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని తెలిస్తే చాలు నిర్దాక్షిణ్యంగా ఆ భూములను కూడా స్వాధీనం చేసుకుంటున్నారు అధికారులు. ఎందుకంటే తప్పుడు కేసుల ఆధారంగా, తప్పుడు పత్రాల ఆధారంగానే కేసులు పెట్టి కోర్టులో డ్రాగాన్ చేస్తున్నారు. ఆ భూమిలో చిన్న చిన్న వ్యాపారాలు లేదంటే వాహనాలు, ఇతర అంశాలను అక్కడ పెడుతూ వాళ్ళంతా కూడా అక్కడ అద్దెలు పొందుతూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. కాబట్టి అలాంటి వాటన్నింటినీ కూడా తొలగించి నేరుగా వాటిని తమ ఆధీనంలోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు కూడా అదే విధమైనటువంటి పరిస్థితిలో దాదాపు 3000 కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ భూములను హైడ్రా తన స్వాధీనంలోకి తీసుకొని ప్రత్యేకంగా బోర్డులను ఏర్పాటు చేసింది. రైట్, థాంక్యూ రాముడు.